దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ప్రస్తుతం నేను అహ్మదాబాద్లో ఉన్న గాంధీనగర్లోని కర్ణావతి యూనివర్సిటీలో ఉన్నాను. NAAC A+ అక్రిడేషన్ కలిగినటువంటి యూనివర్సిటీ. కరికులం కానీ అకాడమిక్స్ కానీ ఎలా ఉంటాయి మ్యామ్? సో ఈక్వల్ టు ద అంటే టఫ్ కరికులమే ఉంటుందా లేకపోతే? టఫ్ అని చెప్పను, ఇట్ ఈస్ వాట్ నీడెడ్ టు ది ఇండస్ట్రీ. దేనికన్నా కొంచెం కష్టపడాలి. అంటే ఎగ్దమ్ ఈజీ వస్తే మీరు బయటికి మీ ప్లేస్మెంట్స్ విల్ బి ఎఫెక్టెడ్. సో ఐ డోంట్ సే ఇట్ యాజ్ టఫ్, బట్ ఇట్ ఈస్ యాజ్ పర్ ది ఇండస్ట్రీ ఓరియంటెడ్. అండ్ ఇక్కడ మాది 75% అటెండెన్స్ ఇస్ కంపల్సరీ. అండ్ దెన్ వీ హ్యావ్ ఇది కొంచెం స్ట్రిక్ట్ బట్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ ఇదే 75 అటెండెన్స్ ఏంటంటే మీరు ఏదో వచ్చారు ప్రెజెంట్ చెప్పారు సార్ టీచర్ చెప్పారు అని కాదు. వీ హ్యావ్ బయోమెట్రిక్, అంటే ఇట్ ఈస్ అ ఫేస్ రికగ్నైజేషన్. ఫ్యాకల్టీ క్లాస్లో ఎంటర్ అయినప్పుడు దే హ్యావ్ టు గివ్ ది ఫేస్ రికగ్నైజేషన్. సో ఫ్యాకల్టీ కూడా వాళ్ళు పంచనిస్తారు, తర్వాత స్టూడెంట్ పంచనిస్తారు. సో ఇట్ ఈస్ అ బయోమెట్రిక్ అటెండెన్స్ విత్ 75% కంపల్సరీ. చాలా డిసిప్లిన్డ్ గా ఆర్గనైజేషన్ ని రన్ చేస్తున్నారు. సో ప్లేస్మెంట్స్ ని ఎలా డీల్ చేస్తున్నారు ఏంటి? ద మెయిన్ రీజన్ ఇప్పుడు సిచ్యువేషన్ మీరు చూస్తే సాఫ్ట్వేర్ ఓరియంటెడ్ లోని మీకు ప్లేస్మెంట్స్ ఏం కావాలి అన్నది మెయిన్. ఇట్స్ అ బ్రెయిన్ స్టార్మింగ్ హ్యాపెనింగ్ వెన్ వి సిట్ టుగెదర్. ఇట్స్ అ బ్రెయిన్ స్టార్మింగ్. సో ఇప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ. లైక్ మాది 2001 జో అడ్మిషన్ పిల్లలు అయ్యారు 2025కి బయటకు వెళ్ళే పిల్లల్లో. వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ కుడ్ బ్యాగ్ 26 lakhs per annum and 24 lakhs per annum. నాట్ ఓన్లీ దాట్, వీఆర్ 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అయితే ఇస్తున్నాం. మోర్ దెన్ 90 స్టూడెంట్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ ద ఇంటర్న్షిప్స్ అండ్ దే ఆర్ విత్ PPOs, మన ప్లేస్మెంట్ ఆఫర్ ఆఫ్టర్ ఇంటర్న్షిప్ లో ఉన్నారు. ఎవరైనా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే బేసిక్గా అందరూ ఆలోచించేది ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, ఎంత ఇంటరాక్టివ్గా ఉంటారు, అండ్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, మాకు అర్థమయ్యేలా చదువు చెప్తారా లేదా, డౌట్స్ క్లియర్గా అడగొచ్చా లేదా అని. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ ద ఫ్యాకల్టీ ఇన్ కర్ణావతి యూనివర్సిటీ? ఫ్యాకల్టీ ఈజ్ అ బ్యాక్ బోన్ అండి. ఏదైనా యూనివర్సిటీ మీరు మాట్లాడాలి అంటే మీ స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంటుందంటే యువర్ ఫ్యాకల్టీ. అండ్ యాజ్ పర్ కర్ణావతి వీ ఆల్వేస్ టేక్ ఓన్లీ PhD కంప్లీటెడ్ ఆర్ PhD పర్సూయింగ్ విత్ మినిమమ్ 3 years. సో మా ఫ్యాకల్టీ దే ఆర్ ఆల్రెడీ ఎక్విప్డ్, దే ఆర్ ఆల్రెడీ ట్రైన్డ్. వచ్చిన తర్వాత కూడా వీ హ్యావ్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. ఫ్యాకల్టీని తయారు చేస్తాం. జైసే మీరు చెప్పారు కి పిల్లలకి అర్థమవుతుందా లేదా అనడానికి. సో పిల్లలకి అర్థమవుతుందా లేదా అనడానికి వీ హ్యావ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్స్. ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఎట్లాగా అంటే ఇట్స్ నాట్ ఓన్లీ నేను క్లాస్లో విజిట్ చేసి అర్థమవుతుందా లేదా అని అడిగేది ఒకటి ఇన్ఫార్మల్ ఫీడ్బ్యాక్. ఫార్మల్ ఫీడ్బ్యాక్ ఏంటంటే వాళ్ళకి ఒక కోర్స్ అయిపోగానే పూరా వాళ్ళ దగ్గరకు ఒక ఫామ్ వెళ్తుంది. ఆ ఫామ్లో పిల్లలకి వాళ్ళు మనసుకు వచ్చింది రాయొచ్చు, మనసుకు వచ్చింది పెట్టచ్చు. దే కెన్ రేట్ ద ఫ్యాకల్టీ యాజ్ పర్ ది నాలెడ్జ్, యాజ్ పర్ ది స్కిల్, యాజ్ పర్ ద టీచింగ్ ఎబిలిటీస్. సో ఈ రేటింగ్లో కానీ ఎప్పుడైనా మాకు ఏదైనా కొంచెం తేడా వస్తే దెన్ అగైన్ వీ ట్రైన్ ద ఫ్యాకల్టీస్ అగైన్. సో ఫ్యాకల్టీస్ ఆర్ అగైన్ కాల్డ్. వాళ్ళు కూడా కాషియస్ గా ఉంటారు. We have to teach correctly because there's a strong feedback system ఉంది. And this is completely followed throughout the semester. అంటే ఎండ్ సెమిస్టర్ ముందు మీకు సిలబస్ కంప్లీట్ అయిందా లేదా, స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్ నుంచి మీకు అర్థమవుతుందా లేదా నుంచి సిలబస్ కంప్లీట్ అయిందా లేదు వరకు ఇట్ ఈస్ అ కంప్లీట్లీ మానిటర్డ్ సిస్టమ్.